గత కొన్నాళ్ళుగా సినిమాల కంటే వ్యక్తిగతంగానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది స్టార్ హీరోయిన్ సమంత. అంతేకాదు హాట్ ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఒక్కోసారి హెల్త్ కి సంబంధించిన పోస్టులు కూడా పెడుతూ ఉంటుంది. గతంలోనే మయోసైటిస్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది సమంత. కొన్నాళ్ళు ట్రీట్మెంట్ తో పాటు వెకేషన్ ని కూడా ఎంజాయ్ చేసింది. ఇప్పుడు శ్యామ్ దాదాపుగా కోలుకున్నట్టేనని చెబుతోంది. దీంతో వరుస సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతానికి శ్యామ్ నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ఒక్కటి రిలీజ్ కు రెడీగా అవుతోంది. కానీ సినిమాలు మాత్రం ఒక్కటి కూడా చేయడం లేదు. రీసెంట్ గానే తన సొంత బ్యానర్ లో మా ఇంటి బంగారం అనే లేడీ ఓరియంటెడ్ సినిమాను అనౌన్స్ చేసింది. అయితే ఇంకా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ప్రాజెక్టు చేయడానికి రెడీ అవుతుంది సమంత. అయితే ఈసారి మలయాళీ సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఒక్క మలయాళం మూవీలో కూడా నటించలేదు సమంత. కానీ ఇప్పుడు మమ్ముట్టి అలాగే గౌతమ్ వాసుదేవ మీనన్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో సమంత హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనున్నట్టుగా సమాచారం. చెన్నైలో ఈ థ్రిల్లర్ మూవీ షూట్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ముందుగా నయనతారను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు మేకర్స్. కానీ ఇతర కమిట్మెంట్స్ కారణంగా నయన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. దీంతో సమంతకు ఆఫర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. పైగా ఈ సినిమా దర్శకుడు గౌతమ్ మీననే ఏ మాయ చేసావు సినిమాతో సమంతను హీరోయిన్ గా పరిచయం చేశాడు. ఇప్పుడు మరోసారి గౌతమ్ సమంతకు సెకండ్ ఇన్నింగ్స్ ఛాన్స్ ఇస్తున్నాడనే చెప్పాలి.